అరే తొందరగా కానీరా, ఇంటికాడ అయ్య వెయిట్ చేస్తుండు, నోములు ఉన్నాయి, తొందరగా వెళ్ళాలి. అయిపోయిందిరా బాయ్, ఒకటే నిమిషం. అరే ఇంకెంతసేపు రా బాబు. శివ ఆగండి. ఏంది శివ, హెల్మెట్ లేకుండా బయటికి పోతున్నారు? ఇది తీసుకోండి. ఈ ఒక్కటి పెట్టుకుంటే ఎక్కువ అంటే ఇంకా రెండో తీసుకొచ్చిలే సార్ మాకు. హెల్మెట్ లేకుంటే ప్రయాణం చేయొద్దు శివ. ఇద్దరు కూర్చుంటే ఇద్దరు పెట్టుకోవాల్సిందే శివ. ఏంద్రా ఎందుకు బ్రో బండి? అరే ఇది పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అవుతుందిరా, నువ్వు కూడా తీసే. అవునరా, కరెక్టేరా, తీసేద్దాం. అమ్మా ఏంది ఇంకా నా కొడుకు వస్తలేడు, అప్పుడెప్పుడు బయలుదేరి అన్నాడు పిల్లగాడు, ఇంకా వస్తలేడు అదనో. అరే హెల్మెట్ పెట్టుకోరా, ముందు పోలీసులు చెకింగ్ చేస్తున్నారు. ఏ బాబు అబ్బండా సార్ మా దగ్గర లైసెన్స్ ఉన్నాయి, అలాగే మా ఇద్దరి దగ్గర హెల్మెట్ కూడా పెట్టుకొని ఉన్నాం. ఎందుకు ఆపారు సార్ మీరు? వెరీ గుడ్. మీరు ఇద్దరు హెల్మెట్ పెట్టుకున్నారు కాబట్టి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా. వెళ్ళండి. అరే ఈ రోజు హెల్మెట్ లేకపోతే చచ్చిపోతుండేటోళ్ళరా మనం. అవును నిజేరా, అమ్మ నాన్న కూడా చూసుకోలేరా, హెల్మెట్ లేకపోతే చచ్చిపోతారా. అరే వాటిని దేవుర్రా, మనకి హెల్మెట్ ఇచ్చి పంపించి మన ప్రాణాలు కాపాడినరా. ఆటనే కాదురా, పోలీసు వాళ్ళు కూడా దేవుళ్ళు వాళ్ళు చెకింగ్ పెట్టకపోతే మనం హెల్మెట్ పెట్టుకోపోదురా. దేవుళ్ళు మొక్కాలరా పోలీసు వాళ్ళు. ఒక్కసారి ఊహించుకోరా, ఈ రోజు హెల్మెట్ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో. చచ్చిపోయి శివా శివుడా, పండగ వస్తాను పోయి ఎక్కడ పోయినావురా? నీ హెల్మెట్ పెట్టుకోకపోతే బిడ్డ శివుడా. అరే హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మన తలలు పలిగాయి చూడరా. మా నాన్న ఎలా ఏడుస్తున్నాడు చూడరా. మా నాన్న నా కోసం ఇంటికాడ ఎదురు చూస్తాడ్రా. పండుగ రోజు నా శవాన్ని చూసేటోర్రా ఈ రోజు. అరే లేరా, ఇంటికి పోదు మనం. ఫస్ట్ హెల్మెట్ పెట్టుకోరా, హెల్మెట్ పెట్టుకొని పోదాం. ఇప్పటి నుంచి మన హాస్టల్లో హెల్మెట్ లేకుండా వచ్చిననుకో వాడిని తొక్క దిద్దాంరా. అంతేరా. శివ వచ్చిన బిడ్డ.